మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దిరువ చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా గడిచిన దినాల్లో గడిచిన నెలలో దేవుడు మనల్ని కాపాడి మనల్ని పోషించి మనల్ని దీవించి ఆశీర్వదించి ఈ అక్టోబర్ మాసంలో ఈ చివరి ఆదివారం దినంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి కూడా నేను ఎంతగానో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. గడిచిన 6 రోజులు కాపాడి మరొక పరిశుద్ధ ఆదివారం దినంలో దేవుడు మనందరినీ కూడా ప్రవేశింపజేసి ఈ మాసంలో ఈ చివరి పరిశుద్ధ ఆదివారం దినం దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించినందుకు దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఇరుదే కలం దేవుడి యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఈ పరిశుద్ధ ఆదివారం చూసినట్టయితే రీఫార్మేషన్ సండేగా పిలువబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, అక్టోబర్ మాసము 31వ తారీఖు మరి రీఫార్మేషన్ సండేగా జరిపించబడుతుంది. ఆ లోపల వచ్చే ఆదివారం ఏదైనా ఉన్నట్టయితే ఆదివారం కూడా రీఫార్మేషన్ సండేగా జరపబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సెలబ్రేషన్ ఆఫ్ గాడ్ సర్వజనిటీ, జస్టిస్ అండ్ పీస్. మత సంస్కారము ఆదివారము దేవుని సారభౌతము, న్యాయము శాంతి వేడుక జరుపుకున్నట. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఈ పరిశుద్ధ ఆదివారం ప్రత్యేకంగా మరి ఒక పండుగ దినంగా జరుపబడుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. సెలబ్రేషన్ ఆఫ్ గాడ్ సర్వజనిటీ, జస్టిస్ అండ్ పీస్. మరి మత సంస్కారము జరిపిన వారంగా ఈ యొక్క పరిశుద్ధ ఆదివారము జరిపించబడుతుందని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. హృదయ కలవ దేవుని యొక్క వాక్యము నిర్గమకాండము మరి 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. దానికంటే ముందుగా మరి ఎందుకు ఈ మత సంస్కారము దినం ఏర్పాటుపరచబడిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఆ కాలంలో భయంకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు మార్టిన్ లూథర్ గారు మరి ఆ సమయంలో తను చేసిన ఒక గొప్ప ఉద్యమం అనొచ్చు, లేదా తన సొంతగా లేదా ఒక్కడే ఆ ఒక సమయంలో ఆ పోరాటాన్ని ప్రారంభించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే ఆ సమయంలో క్యాథలిక్స్ వారు ఒక బిషప్ ఆధీనంలో జరుగుతున్న ఆ ఒక సంఘటనలన్నీ కూడా చూసి తను ఎంతగానో కృంగిపోయి దేవుని కొరకు మరి నిలబడాలని మత సంస్కారాలు 95 మత సంస్కారాలను అతను ఒక పేపర్ మీద రాసి అది పోస్టర్ని చేసి అతకపెట్టడం జరిగింది. ధైర్యంగా ముందుకొచ్చి మరి ఆ కార్యం జరిగించాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మార్టిన్ లూథర్ గారు ఆ ఒక రీఫార్మర్గా మరి అతన్ని పిలువబడతా ఉన్నాడు. ఎందుకంటే ఆ కాలంలో మరి ఎంతోమంది క్యాథలిక్స్ పత్రాలు అమ్మేవారు అనమాట. కరపత్రాలు అమ్మి మీ పాపములు క్షమించబడతాయి, ఈ కరపత్రాలు కొనుక్కుంటే ఈ కరపత్రాలను మీరు చదువుకుంటే చాలు మీ పాపాలు క్షమించబడతాయని దానికి ఒక వెలబెట్టి ఆ డబ్బులు వారు తీసుకొని ఆ పత్రాలను అమ్మేవారు. అలాగే చనిపోయిన వారి గురించి కూడా మరి ఆ రీతిగానే వారు చేసేవారు. చనిపోయిన వారు కూడా వారి పాపాలు క్షమించబడాలంటే, మీ పితరుల యొక్క పాపములు క్షమించబడాలంటే ఈ పత్రాలు మీరు కొని చదివితే మీ పాపాలు క్షమించబడతాయని మరి ఆ సమయంలో జరుగుతున్న ఆ ఒక సంఘటనలన్నీ కూడా చూసి తను ఎంతగానో మనసులో బాధపడి మరి ఆ పరిచర్యలో చూసినప్పుడు మరి క్యాథలిక్స్ పరిచర్యలో తప్పులు జరుగుతున్నాయని తను గ్రహించి మరి 95 మత సంస్కారాలను తీసుకొచ్చి ఆ ఒక పోస్టర్ని మరి అంటించడం జరిగింది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు అనేది 1517వ సంవత్సరంలో జరిగి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే రీతిగా మార్టిన్ లూథర్ గారు మరి దేవుని యొక్క వాక్యం ద్వారా ఎంతగానో బలపడి మరి యొక్క మాటలను తీసుకొని మరి వారిని ఎదిరించి ఆ పత్రాలని మరి అంటబెట్టి అనేక మంది ప్రజలకు పంచి పాపం అనేది క్షమించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారానే క్షమించబడుతుందని ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్కి మరి ఆ సమయంలో మరి మార్టిన్ లూథర్ గారు చేసిన ఆ ఒక గొప్ప కార్యాన్ని బట్టి ఈరోజు ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్కి మరి ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా రీఫార్మర్ సండేగా ఈరోజు పిలువబడుతుండగా మరి ఆ మత సంస్కారం జరిగి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూసినట్టయితే ఎబ్రిలకు రాసిన పత్రికలో మరి ఒక వచనం ద్వారా మార్టిన్ లూథర్ గారు ఎంతగానో ప్రభావంను తన కలిగించిందనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం, నా ఎదుట నీతిమంతుడు ఉన్నవాడు
విశ్వాసం మూలంగానే జీవించును. నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవించుడనే మాట. ఒకవేళ నీతిమంతుడు వెనుకకు తిరిగినట్టయితే దేవుడు దాని విషయంలో సంతోషించాడు అనే మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నా ఎదుట నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించు, కానీ అతడు వెనుకకు తీసినట్ల అతని యందు నా ఆత్మ సంతోషింపబడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు అలాగే చూసినట్టయితే 31 దావీదు కీర్తన 1వ వచనంలో కూడా చూసినట్టయితే, యెహోవా చెరను కోరుచున్నాను, నన్ను ఎన్నడూ కూడా సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షించుము, నీ నీతిని బట్టి నన్ను రక్షించుము అని ఈ మాటల ద్వారా మరి ఎంతగానో మరి మార్టిన్ లూథర్ గారు మరి యొక్క దేవుని వాక్యాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా జీవించాలని మరి ఆ పోస్టర్ని అతకబెట్టి అనేక మందికి ఆ పోస్టర్లు మరి ఆ పేపర్స్ ఆ కరపత్రాలు పంచడం ద్వారా ఎంతోమంది విశ్వాసంలో వచ్చి ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. తను ఒక సేవకుడుగా ఉండి ఆ సమయంలో క్యాథలిక్లో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించి వారు చేస్తున్న ఈ తప్పు అని యేసు ప్రభువే తప్ప ఎవరు కూడా మనుషుల పాపాలు క్షమించలేడు, అది కూడా బ్రతికి ఉన్నప్పుడే దేవుని సన్నిధిలోకి వచ్చి పాపాలు ఒప్పుకుంటే క్షమించబడతాయని మరి మార్టిన్ లూథర్ గారు తెలియజేశారు. మార్టిన్ లూథర్ గారు చివరి దినాలలో ఉన్నప్పుడు మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఎప్పుడు కూడా మరి తన నోటి నుంచి పలికేవాడంట. తన చివరి దినాలలో మరి యొక్క మాటను ఎప్పుడు కూడా తన నోటి నుంచి మరి మాటను పలికేవాడంట. యోహాను సువార్త 3:16 చూసినట్టయితే, దేవుడు లోకంను ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానందు విశ్వసించి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించును అనే మాట మరి మార్టిన్ లూథర్ గారు చివరి దినాలలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము మరి ధ్యానిస్తూ ఎల్లప్పుడూ కూడా ఈ మాటను జ్ఞాపకం చేసేవాడంటే, ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, దేవుడు లోకంను ఎంతో ప్రేమించును అనగా ఆయన కుమారుడైన రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే నిత్య జీవం అనుగ్రహించబడినది అనే సత్యాన్ని మరి తన చివరి దినాలలో ధ్యానిస్తూ ఆ రీతిగా మరి చివరి దినాల్లో ధ్యానిస్తూ చనిపోయినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, మార్టిన్ లూథర్ గారు రిఫార్మర్ అంటే ఈ యొక్క పరిశుద్ధ ఆదివారంలో చూసినట్టయితే రిఫార్మర్ సండేగా మనం పిలువబడుతుండగా, రిఫార్మర్ సండే సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ సవర్జినిటీ, జస్టిస్ అండ్ పీస్, మత సంస్కారము ఆదివారము దేవుని పరభూషితము, న్యాయము నీతి మరి అనుసరించాలనే నీతి వేడుక జరుపుకోవాలనే మా అంశము ధ్యానిస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మత సంస్కారం ఆదివారం దేవునికి భౌతము న్యాయము శాంతి వేడుక జరుపుకునుట. ఇరుదే కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మనం చూసినట్టయితే నిర్గమకాండము 7వ అధ్యాయము మనం చూసినట్టయితే 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని గమనించినట్టయితే, దేవుడు మోషేని పిలిచి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఫరోకు దేవుడుగా ఉంటావు, నీ అన్న ప్రవక్తగా ఉంటాడనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి దేవాది దేవుడు మన రక్షకుడైన మన ప్రభు యేసు క్రీస్తు రక్షణ ద్వారా మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. ఆనాడు మన ఇశ్రాయేలు ప్రజలు మరి బానిస బ్రతుకుల నుంచి విడిపించడానికి 430 సంవత్సరంలో బానిస బ్రతుకులో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఆ సమయంలో మోషేని దేవుడు ఏర్పాటు చేసుకొని మరి ఫరోకు దగ్గరికి పంపిస్తున్నప్పుడు ఎలా పంపిస్తున్నాడంటే ఒక అధికారంతో పంపిస్తూ ఉంటాడు, అధికారం ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే 1వ వచనం, కాగా యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి నీ అన్న ఆరోను నీకు ప్రవక్తగా ఉండేను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఫరోకు దేవుడుగా మోషేని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఫరో ఎందుకు ఎలా పంపుతున్నాడంటే మోషేను ఒక దేవునిగా తన అన్నను ప్రవక్తగా దేవుడు పంపిస్తున్నాడు. ఏదైతే నేను మాటలు చెప్తానో ఆ మాటలను మీ అన్నకు చెప్పినట్టయితే అన్న ఆరోనుకు చెప్పినట్టయితే ఆరోను వెళ్ళి మరి ఫరోతో చెప్తాడనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈరోజే కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, దేవుడు మనల్ని నియమించినప్పుడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు సమస్తము సమకూర్చి ఏర్పాటు చేసుకుంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. నేను నీకు ఆజ్ఞాపించిన యావత్తు నువ్వు పలకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇజ్రాయేలును పోనీయవలనని నీ అన్న ఆరోనుతో చెప్పు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఫరో మరి కఠిన హృదయస్థుడిగా ఉన్నాడు. దేవుడు ఫరోను
కఠినపరుస్తూ ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే మరి మోషేకు దేవుడు ఆజ్ఞాపించిన మాటలన్నీ కూడా తన అన్న అయిన ఆరోనుకు తెలియజేయాలి. ఆరోను ఏం చేయాలంటే ఫరోకు తెలియజేయాలి. ఫరో మాత్రము వీళ్ళని ప్రజలను పంపియడు, కానీ నేను అతన్ని కఠినపరుస్తానంటే మనము ఏదో దేవుడు కఠినపరచడం కాదు, కానీ దేవుడు పిండి వేస్తాడు. అంటే తనలో ఉన్న ఆ ఒక ఫరోలో ఉన్న గర్వంనంతా కూడా తీసివేస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. అయితే నేను ఫరో ఉదయంని కఠినపరిచి మరి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను మహత్కార్యములను విస్తరింపజేసేదను. హల్లెలూయా. 10 తెగులు కనిపిస్తాయి ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా. మరి మోషేని దేవుడు పంపించినప్పుడు ఫరో ఒక హృదయాన్ని దేవుడు కఠినపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఫరో తన హృదయం అనేది మంచిది కాదు, భయంకరమైన వ్యక్తి. కాబట్టి ఆ సమయంలో దేవాది దేవుడు ఫరో ఒక హృదయాన్ని కఠినపరుస్తూ మరి ఆ సమయంలో ఫరో దగ్గరికి మోషేకి ఏదైతే దేవుడు ఆజ్ఞాపిస్తాడో అది అన్నీ కూడా తీసుకెళ్ళి తన అన్న అయిన ఆరోన్కి చెప్పినప్పుడు, ఆరోను వచ్చి మోషేకి చెప్పినప్పుడు, మోషే మరి ఇజ్రాయేల్ ప్రజల్ని పంపించాడు కాబట్టి నేను అతని హృదయాన్ని కఠినపరుస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మనం 7వ అధ్యాయం నుంచి చూసినట్టయితే తెగులన్నీ ప్రారంభించబడతాయి. కొన్ని తెగులు వారు మోషే ప్రారంభించిన తర్వాత, దేవాది దేవుడు మోషే ద్వారా ప్రారంభించిన తర్వాత ఆ తెగుల వల్ల చాలా తెగులు వారు కూడా మంత్రగంధాలు చేస్తారు, కానీ కొన్ని తెగులు వారు చేయలేరు. నీళ్ళని రక్తంగా మార్చలేరు. మరి ఆ సమయంలో కొన్ని భయంకరమైన ఆ తెగులలో ప్రజలందరూ కూడా మరి ఆ సమయంలో ఎంతగానో ఇబ్బంది పడుతున్నా కానీ మోషే అప్పటి మటుకు మాత్రమే దేవుని వైపు చూస్తాడు, కానీ తిరిగి మరి దేవుని వైపు చూడడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. 3వ వచనం, అయితే నేను ఫరో హృదయాన్ని కఠినపరిచితిని, ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను నా మహత్కార్యములను వివరింపజేసేదను. ఫరో మీ మాటలు వినడు, కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద మోపి గొప్ప తీర్పుల చేత నా సైన్యులను ఇజ్రాయేలులోని నా ప్రజలను ఐగుప్తు దేశం నుంచి వెలుపలికి రప్పించేదను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క చెయ్యి మరి ఐగుప్తు దేశపు ప్రజల మీద, అదే రీతిగా ఫరో మీద దేవుడు చాపుతాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూసినట్టయితే నేను ఫరో హృదయాన్ని కఠినపరిచి ఐగుప్తు దేశం నుంచి నా సూచక్రియలు మహత్కార్యములను విస్తరింపజేసేదను. ఫరో మీ మాట వినడు, కానీ నేను నా చేయి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇజ్రాయేలును నా ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వెలుపలికి రప్పించెదను. దేవుని హస్తాలు చాపుతారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, దేవుడు అనేకమైన ఆ సమయంలో తెగులు అక్కడ ఐగుప్తు దేశానికి దేవుడు మరి తన యేసయ్య చేయి చాపడం ద్వారా మరి ఆయన అనేక తెగులు వస్తున్నా కానీ వాళ్ళలో మార్పు రాదు. 10వ తెగులు వచ్చినప్పుడు మరి ఆ సమయంలో ఫరో ఒక హృదయము మార్చబడి మొదటగా మరి ఇజ్రాయేల్ ప్రజలను పొమ్మని చెప్తాడు. తర్వాత తన హృదయంలో మళ్ళా నొచ్చుకొని తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు వెళుతున్నప్పుడు వారు వెనుక ఉండి వారిని తరుముతూ ఉంటాడు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, దేవుని హస్తము ఎప్పుడైతే మంచి కార్యాలకు కూడా దేవుని హస్తము, దేవుని కార్యాలు జరుగుతాయి. అలాగే దేవుని మాట వినినప్పుడు కూడా ప్రజలు మరి ఫరో దేవుని మాట వినినప్పుడు కూడా దేవుని హస్తాన్ని చాపుతాడనే మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఫరో మీ మాట వినడు, కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇజ్రాయేలును నా ప్రజలను ఐగుప్తు దేశం నుంచి వెలుపలికి రప్పించేదను. నేను ఐగుప్తు మీద నా చేయి చాపి ఇజ్రాయేలుకు వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందురు. దేవుని హస్తము చాపడం ద్వారా ఐగుప్తులో ఉన్న ఫరో ఒక ప్రజలు అందరికీ కూడా తెగులు రావడం ప్రారంభించబడతాయి. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, దేవుని హస్తముల కింద ఆశీర్వాదం ఉన్నది. అలాగే దేవుని మాట వినప్పుడు దేవుని హస్తము మరి చాపినప్పుడు కూడా అనేక తీర్పులు. అలాగే చూసినట్టయితే మరి నేను ఐగుప్తులో నా చేయి చాపి ఇజ్రాయేలును వారి మధ్య నుండి రప్పించగానే నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందురు. ఐగుప్తులు తెలుసుకుంటారు, ప్రజలు తెలుసుకుంటారు. కొన్ని సమయంలో దేవుడు తన కృపచేత మనల్ని దేవుని హస్తాల కింద దేవుడు మనల్ని బలపరుస్తాడు. కొన్నిసార్లు దేవుని మాట విన్నప్పుడు కూడా దేవుని హస్తము ఆ కాలంలో ఐగుప్తు దేశం మీద దేవుడు తన హస్తాన్ని చాపినట్టుగా చూస్తూ ఉన్నాము.
మరి ఆ సమయంలో 10 తెగులు అక్కడ రావడం ద్వారా మరి ప్రజలు ఫరో ఎంతో ఇబ్బంది పడిన ఉన్నారు. 10వ తెగులు ఒక ప్రతి ఇంటిలో నుంచి మరి ప్రధాన కుమారుడు మరి చనిపోవడం జరిగింది. దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, దేవుని ఉగ్రత మన మీదికి రాకూడదు అంటే మనం దేవుని మాటకు లోబడాలి. ఫరో దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు దేవాది దేవుడు తన హస్తాన్ని చాపి ఆ ప్రజలందరికీ కూడా మరి అనేకమైన తీర్పులు దేవుడు తీర్చి ఉన్నాడు. అయినా కానీ వారిలో మార్పు రాలేదు, ఫరోలో మార్పు రాలేదు, ఫరో ప్రజల్లో మార్పు రాలేదు. తిరిగి వారందరినీ కూడా మనం చూసినట్టయితే మరి నిర్గమకాండము 14వ అధ్యాయంలో చూసినప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజలు మరి ఎర్ర సముద్రం దాటుతున్న సమయంలో వారు ఎర్ర సముద్రం నారిన నేల మీద దాటి వెళ్ళిపోయినప్పుడు ఫరో సైన్యము మరి సైనికులు అందరూ కూడా ఆ నీళ్ళ మధ్యలో వచ్చినప్పుడు మరి ఇశ్రాయేల్ ప్రజలు ఆ నీళ్ళ మధ్య నుంచి ఒడ్డుకు చేరబడిన తర్వాత మరి ఫరో సైన్యం అంతా కూడా ఆ సముద్రంలోనే, ఎర్ర సముద్రంలోనే దేవుడు వారందరినీ కూడా హతము చేశాడు. దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, దేవుని మాటకు లోబడాలి. ఫరోను దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు, ఎంతో సమయం ఇచ్చాడు, కానీ ఫరోకు హృదయం మారబడలేదు. చివరికి ఏమైందంటే ఎర్ర సముద్రంలో వారందరినీ కూడా దేవుడు నాశనం చేసి వారందరినీ కూడా చంపివేసి ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు చెప్పిన హెచ్చరికలకు వారు లోబడలేదు. దేవుని హస్తాలు అక్కడ దేవుడు చాపి మరి అనేక తెగులు అక్కడ దేవుడు రప్పించిన కానీ వారి హృదయాలలో మార్పు రానప్పుడు దేవుడు అట్టి యొక్క సైన్యాన్ని అంతటిని కూడా, ఆ ఫరో సైన్యాన్ని అంతా కూడా ఎర్ర సముద్రంలో వారందరినీ కూడా చంపివేసినాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట, దేవుడు నిన్ను పిలిచినప్పుడు దేవుడు సమస్తము ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ మోషే మొదటగా దేవుడు పిలిచినప్పుడు మోషే ఏమన్నాడంటే, నేను మాట్లాడలేను అయ్యా, మందం కలిగిన నాలుకవానిగా ఉన్నాను కాబట్టి నేను మాట్లాడలేను అన్నాడు. కానీ మోషే ఒకటి మర్చిపోయినాడు, ఏంటంటే దేవుడు పిలిచినప్పుడు దేవుడు సమస్తము ఏర్పాటు చేస్తాడనే సత్యాన్ని మర్చిపోయినాడు. అయినా కానీ దేవుడు మోషేని క్షమించి తన అన్నను మరి తనకు అన్నైన ఆరోనును దేవుడు నియమించి మరి మోషేకు దేవుడు తెలియజేసిన మాటలన్నీ కూడా ఆరోనుకు తెలియజేసినప్పుడు ఆరోను ఏం చేశాడంటే ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా చెప్పి ఉన్నాడు. దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, దేవుడు పిలిచినప్పుడు మనల్ని కూడా దేవుడు పిలిచినప్పుడు పరిచయ నిత్యం కానీ సేవ నిత్యం కానీ ఎందుకైతే దేవుడు పిలుస్తున్నాడు సమస్తము సమకూరుస్తాడు. ఎవ్రీథింగ్ వి విల్ ప్రిపేర్ బిఫోర్ యూ ఎంటర్ దేర్. నువ్వు వెళ్ళకముందే దేవుడు అన్నీ కూడా సమకూరుస్తాడు, అన్నీ కూడా ఏర్పాటు చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, అదే రీతిగా సేవా పరిచర్యంలో వయసుతో సంబంధం ఉండదు. మోషేని దేవుడు పిలిచినప్పుడు మోషే వయసు 80 సంవత్సరంలో దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, ఈ హృదయ కాలం నువ్వు అనుకోవచ్చు, నేనేం చేయగలుగుతాను దేవుని కొరకు, నేను వృద్ధాత్వంలో ఉన్నాను, నేను నడవలేను, నేను చాలా వయసు గల ఉన్నానని నువ్వు అనుకుంటవచ్చు. కానీ దేవుడు పిలిచినప్పుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుడు నిన్ను వాడుకుంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేసిరి, అలాగనే చేసిరి. వారు ఫరోనుతో మాట్లాడినప్పుడు మోషేకి 80 ఏండ్లు ఉండెను, ఆరోనుకు 83 ఏండ్లు ఉండెను. 3 ఏండ్లు మరి మోషే కంటే ఆరోను పెద్దవాడే. అయినా కానీ దేవుని మాటకు లోబడే చిన్నవాడైన మోషేని మరి దేవుడు నియమించున్నాడు. కాబట్టి ఆ సమయంలో మరి మోషే చెప్పిన మాటలన్నీ కూడా ఫరో దగ్గరికి తన అన్న అయిన ఆరోను తీసుకెళ్ళాడు. ఎందుకంటే దేవుడు ఎవరిని ఏ రీతిగా వాడుకుంటాడో తెలియదు. ప్రియకుమార్తె ఆంద్రేయ దగ్గరికి మరి మొట్టమొదటిగా యేసు ప్రభు శిష్యుడు ఎవరు అని గమనించినట్టయితే ఆంద్రేయ వెళ్ళి పేతురుని తీసుకొస్తాడు. మరి పేతురుని తీసుకొచ్చినప్పుడు ఆ 12 మంది శిష్యులలో మొదటగా ఆంద్రేయ పేరు లేదు, పేతురు పేరే ఉన్నది. అంటే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, ఎవరు ముందు ఎవరు వెనుక అని కాదు. కానీ ఎవరినైతే దేవుడు నియమించుకుంటాడో, ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో వారిని దేవుడు తన సేవలో పరిచర్యలో గొప్పగా వాడుకుంటాడు. ఎందుకంటే మోషే చిన్నవాడు, ఆరోను కంటే 3 సంవత్సరంలో చిన్నవాడే. కానీ దేవుడు ఏం చేశాడంటే ఫరోకు మోషేని దేవుడుగా నియమించున్నాడు. అలాగే చూసినట్టయితే మోషేకు మరి ప్రవక్తగా ఎవరిని నియమించాడంటే తన అన్నైన ఆరోనుని. అంటే మోషే ఏం తెలియజేసిన ప్రతి మాటను మరి ఫరో వద్దకు ఆరోను తీసుకెళ్ళి ఫరో దగ్గర మాట్లాడాలి.
కాబట్టి తనకు మరి మోషేను దేవుడు నియమించి మోషేని పై స్థానంలో పెట్టాడు. అహరోనుని మరి మోషే చెప్పిన మాటలు విని ఆ మాటలు ఫరో వద్దకు తీసుకెళ్ళి ఫరో వద్దతో మాట్లాడడానికి అహరోనుని దేవుడు నియమించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. అదే రీతిగా మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు 80 సంవత్సరంలో, అలాగే తన అన్న అయిన అహరోను 83 సంవత్సరంలో మరి దేవుడు చెప్పిన ప్రతి మాటను మోషే విని ఆ మాటలన్నీ కూడా తన అన్నైన అహరోనుకు తెలియజేసినప్పుడు అహరోను వెళ్ళి దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా ఫరోకు చెప్పి ఉన్నాడు. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, ఒక మాట మనం గమనించాలి. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుడు సమయాన్ని ఇస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఫరోకు కూడా దేవుడు సమయాన్ని ఇచ్చాడు. దేవుడు తన సూచక్రియలు చేస్తూ మరి తన ప్రజలను పంపించినట్టయితే ప్రజలందరూ వెళ్ళి దేవుని అక్కడ ఆ అరణ్యంలో దేవుని మహిమపరచవలసి ఉంటుండగా మరి ఫరో హృదయం కఠినపరచబడింది. దేవుడే కొన్ని మూర్ఖుల హృదయాలను కఠినపరుస్తాడు. అలాగే ఫరో ఒక హృదయాన్ని కూడా దేవుడు కఠినపరిచాడు. ఆ సమయంలో అతనికి దేవుడు చెప్పిన ఆ మాటలన్నీ కూడా విన్నాడు, కానీ ఆచరించలేక, దేవుని నమ్మలేక మరి చివరికి ఫరో ఎలా చనిపోయినాడంటే ఎర్ర సముద్రంలో దేవుడు అతన్ని చంపివేస్తున్నాడు. ప్రియ దేవుడికి సగ్గబా దేవుడి ప్రజలరా, తన ప్రజలను హింసించిన వారిని ఎవరినైనా కానీ దేవుడు వదలడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం చూసినట్టయితే రిఫార్మేషన్ సండే, సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ సవర్జినిటీ, జస్టిస్ అండ్ పీస్, మత సంస్కార ఆదివారం, దేవునికి సార్వభౌమత్వమును, న్యాయమును, శాంతి వేదికగా జరుపుకుంటే ఇది ఒక పండుగ వేదిక. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారము మరి ప్రతి సంవత్సరము అక్టోబర్ 30, 31 తారీఖు వస్తుంది. అదే రీతిగా అక్టోబర్లో చివరి వారంలో వచ్చే ఒక పరిశుద్ధ ఆదివారాన్ని రిఫార్మేషన్ సండేగా జరుపుకుంచబడతారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మార్టిన్ లూథర్ గారు మరి ఆ సమయంలో 1717లో మరి ఆ సమయంలో మరి ఆ ఒక మత సంస్కారము 99 మత సంస్కారాలను అందులో చేర్చి మరి ఆనాడు వారు క్యాథలిక్ వారు చేస్తున్న ఆ అన్యాయాన్ని ప్రశ్నించి మరి ఎదురుండి నిలబడి ఈరోజు ప్రియ దేవుని సంగమ ప్రొటెస్టెంట్స్, క్రిస్టియన్స్కి ఈ రీతిగా మరి మనము నిలబడి ఉన్నాము. యేసు ప్రభువే మార్గము, నీతిమంతుడు నీతి వల్లనే జీవించును, నీతిమంతుడు రక్షించబడును అనే వాక్యముల ద్వారా మరి ఎంతో ప్రభావితమై మరి ఆనాడు మార్టిన్ లూథర్ గారు ఈ సంస్కారములను తీసుకొచ్చిండనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఇటు మాటలను ఉదయకాలం దేవుడు మీ హృదయాలను దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, హృదయకాలము ఈ రిఫార్మేషన్ సండేగా నాయన ప్రభా ఆనాడు మార్టిన్ లూథర్ గారిని నువ్వు నిలబెట్టుకొని నాయన ప్రభా మరి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి నాయన ప్రభా మరి అపోస్తలుని అతకబెట్టి అనేకులకు కరపత్రాలు పంచి నాయన ప్రభా మరి నిజమైన రక్షణ గురించి ప్రకటించుంటున్నాడు. నాయన ప్రభా, అవును ప్రభా, నీవు మాత్రమే మనల్ని నైనా రక్షించగలవు నాయన ప్రభా. నీవే మార్గమై ఉన్నావు తండ్రి, నీవే జీవమై ఉన్నావు తండ్రి ప్రభా. నీవు తప్ప ఎవరు కూడా మనుషులను రక్షించలేరు అని తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి వాళ్ళని దీవించి ఆశీర్వదించిన దేవానికి వందనములు, స్తోత్రములు. ఈ పరిశుద్ధ ఆదివారం జరుగుతున్న ప్రతి ఆరాధనను దీవించండి, ఆశీర్వదించండి. సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. ఫేత్ మినిస్ట్రీస్ మందిరంలో జరుగుతున్న ఆరాధన కూడా దీవించి ఆశీర్వదించమని నేను ఈ వారమంతా కూడా, ఈ చివరి వారమంతా కూడా మనం దీవించి ఆశీర్వదించి కాపాడమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును, మీ కుటుంబంలోకును, మీ బిడ్డలకును తోడై నీడై ఉండునుగాక. ఆమేన్.